విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఒక పండుగలాగా నిర్వహిస్తున్నామని పెందుర్తి శాసనసభ్యులు పంచుకర్ల రమేష్ బాబు తెలిపారు. పెందుర్తి 96వ వార్డు పరిధిలో శుక్రవారం ఉదయం 7,60,00,000 రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రజా అవసరాలు తీర్చే పనులను చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముందు పెందుర్తి వెంకటాద్రిపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఘాట్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పేలా శ్రీనివాసరావు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడి ఒక 25-30 కోట్ల స్పెషల్ గ్రాంట్ కూడా ఈ వార్డుల అభివృద్ధికి, అంటే నేనే కాదు ముందుగా మా కార్పొరేటర్లను అభినందించాలి. చిత్తశుద్ధితో వార్డు పట్ల ఏదో చేయాలన్న తపనతో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నిధులు శాంక్షన్ చేయించుకుంటా ఉన్నారు. దాని కొడతా భక్తిగా నేను కూడా వారికి సాయం పడతా ఉన్నాను. మేమంతా కలిసి మమ్మల్ని ఎన్నుకున్న ప్రజల్ని ఒక మంచి వాళ్ళని ఎన్నుకున్నాము. గతంలో ఏదన్నా జరగకపోయినా అధికారంలో లేరు కాబట్టి చేయలేకపోయారు తప్ప చిత్తశుద్ధి లోపం లేదు అనే విధంగా మా పనులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమంలో రాజీ లేకుండా పనిచేస్తామని ప్రజలకు మాటిస్తా ఉన్నాం మీ ద్వారా. మరి ఈ రోజు 7,60,00,000 రూపాయలు ఓన్లీ 96వ వార్డులోనే ప్రారంభించుకుంటా ఉన్నాం. సాయంత్రం మళ్ళీ 93వ వార్డులో 4:30 నుంచి 8 వరకు కూడా మళ్ళీ ఒక 4 కోట్ల రూపాయలు ఉత్పత్తి ఇదే పని ఉంది. రేపు ఉదయం సాయంత్రం 97, 94 వార్డుల్లో కూడా ఇలాంటి భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక ఉత్సవంలాగా, ఒక ప్రజా సంక్షేమం దిశగా జరిగే కార్యక్రమాలు. దీనికి మీ అందరి ఆశీస్సులు